మనందరికేమో 1947లోనే ఫ్రీడమ్ వచ్చింది. బెంగాల్లో ఉన్న హిందూస్ కి మాత్రం May 4th 2026 నిన్న నిజంగా ఫ్రీడమ్ వచ్చింది అన్నంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎవరైతే భయపడి బయటకు వెళ్ళినరో బెంగాల్ ని వదిలేసి, వాళ్ళు కూడా రిటర్న్ వెళ్ళి మరీ ఓటేసి ఈసారి మమత చుక్కలు చూడాల్సిందే, మేము చూపించాల్సిందే అన్నట్టు ఫిక్స్ అయ్యి ఓటు గుద్దుతే మమతా బెనర్జీ వాషింగాలు అయిపోయినాయి. ఒక్కొక్కటి మహిళల్ని ఘోరాతి ఘోరంగా హింసించిండ్రు. హిందూస్ అక్కడ పూజలు చేసుకోవాలంటే చెయ్యనీయ చేసిండ్రు. హిందూస్ ఏదైనా పండగ చేసుకోవాలన్నా గానీ థ్రెటనింగ్స్ వచ్చేసినాయి. హిందూస్ కి ఫ్రీడమ్ లేకుండా చేసేసిండ్రు. హిందూస్ రెస్పెక్ట్ లాగేసుకున్నారు. అసలు హిందూస్ అక్కడ బతుకుతామా అన్న హోప్ ని చంపేసిండ్రు. ఇంత గలీజ్ సిచ్యువేషన్ ని వాళ్ళని తీసుకొస్తే ఎప్పుడు ఓటేసి ఈ గవర్నమెంట్ ని దించి మనం నిజంగా కోరుకుంటున్న గవర్నమెంట్ ని తీసుకొచ్చి ఇప్పుడు కదా మనం ఇట్లా బతుకుదాము అనే ఆశకు వచ్చిండ్రు కదా హిందూస్. అది వాళ్ళంతటా వాళ్ళు లాక్కొని వచ్చి మరి వాళ్ళు సాధించుకున్నారు. ఎవడన్నా కానీ దింగా చేద్దాం, లొల్లి చేద్దాం అని అంటే లిటరల్లీ ఉచ్చబడిపోయింది వాళ్ళకి. అందుకోసమని హిందూస్ అంత ధైర్యంతో నిలబడి పోయి ఓటేసిండ్రు. ఇన్ని సంవత్సరాల తర్వాత మా ఫ్రీడమ్ మాకు వచ్చింది, మా రైట్స్ మాకు వచ్చినాయి, మాకు బతకాలన్న హోప్ మాకు వచ్చింది, జై శ్రీరామ్ అని కడుపు నిండా మనస్ఫూర్తిగా అనొచ్చు, మేము హిందువులాగా బతకచ్చు అని చెప్పేసి ఆ ఆనందంతో ఏడ్చుకుంటా మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు. మా మహిళల్ని ఎవరైతే రేపులు చేసి, ఎవరైతే టార్చర్ చేసి, ఎవరైతే నరకాన్ని చూపించిండ్రో వాళ్ళని కొట్టినట్టు కొట్టుకుంటా వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ పడేలా చేసుకోగలుగుతాము. ఒక్కసారి భయంని పక్కన పెట్టి చూస్తే వీళ్ళు అనుకున్నది ఏది, ఎంత దాకన్నా దిగి వాళ్ళు పోరాడతారు అనేది మాత్రం ప్రూవ్ చేసింది. నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. ఎలక్షన్స్ అయిపోయినాయి. మెజారిటీ స్టేట్స్లలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఎలక్షన్స్ అంతా వన్ సైడ్ ఒకలాగా ఉంటే వెస్ట్ బెంగాల్ ఒక్క దగ్గర మాత్రం ఒక రచ్చ, ఒక సెలబ్రేషన్స్, తిరిగి వాళ్ళ ఫ్రీడమ్ని వాళ్ళు తీసుకొచ్చుకున్నారన్న ఆనందం వాళ్ళ సెలబ్రేషన్స్లో ఎంత క్లియర్గా కనిపించింది. ఆ ఎమోషన్స్ అనేటివి కొంతమంది ఏడ్చుకుంటూ, కొంతమంది రంగులు జల్లుకుంటూ, కొంతమంది డీజేలు పెట్టుకుంటూ ఇవన్నీ సెలబ్రేషన్స్ చేసిండ్రు. కానీ మమత ఓడిపోవడం వల్ల వెస్ట్ బెంగాల్లో ఉన్న హిందూస్కి స్పెషల్గా ఎంత ఆనందం వచ్చింది అని అంటే, వాళ్ళు కోల్పోయింది అంతా ఇంత కాదు. గత కొన్ని సంవత్సరాల నుండి నరకంలో ఉన్న హిందూస్కి అమిత్ షా, బీజేపీ అండ్ మోదీ సర్కార్ వాళ్ళని ఎంత సేవ్ చేసింది అని అంటే వాళ్ళ హ్యాపీనెస్లో చెప్పుకోలేకపోతున్నారు పాపం వాళ్ళు. ఆ సెలబ్రేషన్స్ని చూస్తే అది క్లారిటీగా అర్థమైపోతుంది మనకి. మనందరికేమో 1947లోనే ఫ్రీడమ్ వచ్చింది అండ్ ఇంత మంచిగా ఉన్నామో అని అనుకున్నాం కదా. నిజంగా చెప్పాలనంటే బెంగాల్లో ఉన్న హిందూస్కి మాత్రం May 4th 2026 నిన్న నిజంగా ఫ్రీడమ్ వచ్చింది అన్నంత హ్యాపీగా ఫీల్ అవుతుండాలి. నిజంగా మమత అంత గలీజ్గా చేసిందా వాళ్ళని? మనం అవి అంటే సోషల్ మీడియాలో కనిపించినంతనేనా లేకపోతే ఇంకా దారుణంగా జరిగినాయా అని అంటే నిజమే. హిందూస్ ప్రతి డే నరకం చూసుకుంటూ బతికినరు అక్కడ. ఎగ్జాంపుల్స్ మనం సోషల్ మీడియాలో చాలా చూసినాం. ఇప్పుడు మనం కొన్ని వాటి గురించి డిస్కస్ చేద్దాం. మమత ఓడిపోవడం వల్ల ఓన్లీ వెస్ట్ బెంగాల్కే కాదు, ఇండియాకు కూడా సేఫ్ అయింది అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఈ మమతా బెనర్జీ పాకినా కొడుకుల్ని, బంగ్లాదేశ్ నా కొడుకుల్ని, ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ని లోపల ఈజీగా రానిచ్చి వాళ్ళకి ఓటర్ ఐడి, ఆధార్ కార్డులు అన్నీ ఇచ్చేసి ఇండియన్ సిటిజన్స్ లాగా చూపించుకొని ఓట్లు వేయించుకొని గెలుచుకుంటా వచ్చింది. ఆ ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ అనేటోళ్ళు మన ఇండియాలోకి రావడం వల్ల అక్కడ వెస్ట్ బెంగాల్లో ఉన్న మన హిందూస్కి ఎంత ఎఫెక్ట్ అయింది. అండ్ వాళ్ళు చొరబాటుదారులుగా వచ్చిన వాళ్ళు వాళ్ళ కంట్రీ కన్నా ఇక్కడ ఎక్కువ ఫ్రీడమ్ యూజ్ చేసుకుంటూ హిందూస్లకి నరకం అంటే ఏందో చూపించిండ్రు. అట్లాంటి వాళ్ళని ఈ SIR అని చెప్పి తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇల్లీగల్ చొరబాటుదారుల్ని 90 lakh పీపుల్ని, 90 lakh మెంబర్స్ని వాళ్ళని రిటర్న్ పంపించేసి ఈ ఎలక్షన్స్ని అమిత్ షా గారు దగ్గరుండి మానిటర్ చేసుకుంటూ క్లియర్ అండ్ కట్గా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఓటర్ ఐడిని యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే భయపడి బయటకు వెళ్ళినరో బెంగాల్ని వదిలేసి, వాళ్ళు కూడా రిటర్న్ వెళ్ళి మరీ ఓటేసి ఈసారి మమత చుక్కలు చూడాల్సిందే, మేము చూపించాల్సిందే అన్నట్టు ఫిక్స్ అయ్యి ఓటు గుద్దుతే మమతా బెనర్జీ వాషింగాలు అయిపోయినాయి. ఒక్కొక్కటి హిందూస్ వేసిన ఒక్కొక్క ఓటుకి మమతా సీట్ ఒక్కొక్కటి దద్దరిల్లిపోయిందనే చెప్పచ్చు. అండ్ వాళ్ళు ఒక్కసారి హిందూస్ అనుకుంటే ఏ లెవెల్లో ఏ గవర్నమెంట్ని కూడా చేంజ్ చేయొచ్చు. ఒక్కసారి భయంని పక్కన పెట్టి చూస్తే వీళ్ళు అనుకున్నది ఏది, ఎంత దాకన్నా దిగి వాళ్ళు పోరాడతారు అనేది మాత్రం ప్రూవ్ చేసిండ్రు. మమతా బెనర్జీని వీళ్ళు ఇంతగా
అసహించుకోవడానికి ఖచ్చితంగా ఈసారి బీజేపీ గనక రాకపోతే బెంగాల్లో హిందూస్ పరిస్థితి ఇంకా దారుణంగా అయిపోతుందని వాళ్ళు ఇంత గట్టిగా ఎందుకు ఫిక్స్ అయినారు అని అంటే, సందేశ్ ఖలీలో టీఎంసీ గుండాలు వాళ్ళ పార్టీ ఆఫీస్లో వాళ్ళ సరౌండింగ్లో ఉన్న మహిళ ఎవరు కనిపిస్తే వాళ్ళని వాళ్ళ పార్టీ ఆఫీస్కి తీసుకెళ్ళి వారం 15 రోజులు నరకం బ్రతకుండగానే ఆ నరకాన్ని చూపించి, ఒకవేళ వాళ్ళు అంత అయిపోయిన తర్వాత వాళ్ళు నిజంగానే బతుకుంటే కాళ్ళు చేతులు ఇరగొట్టేసిన తర్వాత ఇంటికి పంపించడం లేదా సముద్రంలో పడేయడం, ఇట్లాంటి సిచ్యువేషన్లు చేసిండ్రాలని. మహిళల్ని ఘోరంగా హింసించిండ్రు. హిందూస్ అక్కడ పూజలు చేసుకోవాలంటే చెయ్యనీయకుండా చేసిండ్రు. హిందూస్ ఏదైనా పండగ చేసుకోవాలన్నా కానీ థ్రెటనింగ్స్ వచ్చేసినాయి. హిందూస్కి ఫ్రీడమ్ లేకుండా చేసేసిండ్రు. హిందూస్ రెస్పెక్ట్ లాగేసుకున్నారు. అసలు హిందూస్ అక్కడ బతుకుతామా అన్న హోప్ని చంపేసిండ్రు. ఇంత గలీజ్ సిచ్యువేషన్ని వాళ్ళని తీసుకొస్తే అది ఎప్పుడు వస్తుందా మాకు ఓటు హక్కు, ఎప్పుడు ఓటేసి ఈ గవర్నమెంట్ని దించి మనం నిజంగా కోరుకుంటున్న గవర్నమెంట్ని తీసుకొచ్చి ఇప్పుడు కదా మనం ఇట్లా బతుకుదాము అనే ఆశకు వచ్చిండ్రు కదా హిందూస్. అది వాళ్ళంతటా వాళ్ళు లాక్కొని వచ్చి మరి వాళ్ళు సాధించుకున్నారు. అండ్ ఈ మమత ఎంత ఇలా లీడర్స్ కానీ ఇలా క్యాడర్ కానీ ఎంత దారుణాలు చేసినారు అంటే, వీళ్ళకి ఆపోజిట్లో నిలబడ్డ ఎవరైతే లీడర్స్ ఉంటారో వాళ్ళు ఓడిపోతే ఆ పోలింగ్ సెంటర్స్ దగ్గర వాళ్ళు కొట్టే కొట్టుడులకి పాపం 20 రోజులు హాస్పిటల్ నుంచి వెళ్ళి బయటకు కూడా రాలేని సిచ్యువేషన్లకు పడిపోయే వాళ్ళంట. ఫస్ట్ టైం మేము ఓటేసినాము అండ్ మేము నిలబడి గెలిచిన తర్వాత మాకు ఏ ఒక్క దెబ్బ తాకకుండా ఇంత హ్యాపీగా, ఇంత ప్రశాంతంగా, ఇంత సెక్యూర్గా మేము ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయినరు అని అంటే, దీని అంతటికీ కారణం అమిత్ షా అండ్ మోడీ అనే చెప్పాలా. ఎందుకంటే ఒకవేళ నిజంగా అమిత్ షా కానీ అక్కడ లేకపోయి ఉంటే, సిఆర్పిఎఫ్ బలగాలు కానీ అక్కడ దిగకపోయి ఉంటే, పక్కా ఈసారి కూడా ఈ టీఎంసీ గూండాలు వాళ్ళు మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసి ఘోరంగా మళ్ళీ ఈ ఎలక్షన్స్ని వన్ సైడ్ తీసుకెళ్ళిపోయేటోళ్ళు. ఎవడైతే ఇష్యూస్ క్రియేట్ చేద్దాం అనుకున్నాడు వాడి బద్దల్ని భయానక పగలగొట్టిండ్రు సిఆర్పిఎఫ్ వాళ్ళు. అంటే ఎవడన్నా కానీ దింగా చేద్దాం, లొల్లి చేద్దాం అని అంటే లిటరల్లీ ఉచ్చబడిపోయింది వాళ్ళకి. అట్లాంటి సిచ్యువేషన్ని తీసుకొచ్చిండ్రు. అందుకోసమని హిందూస్ అంత ధైర్యంతో నిలబడి పోయి ఓటేసిండ్రు. అక్కడ గెలిచిన తర్వాత ఒక్కొక్కళ్ళ ఫేస్లో ఆ ఆనందం చూస్తే ఏడుస్తుండ్రు ఆనందంతో. ఇన్ని సంవత్సరాల తర్వాత మా ఫ్రీడమ్ మాకు వచ్చింది, మా రైట్స్ మాకు వచ్చినాయి, మాకు బతకాలన్న హోప్ మాకు వచ్చింది, ఇక నుంచి వెళ్ళి మేము పండగలు చేసుకోవచ్చు, జై శ్రీరామ్ అని కడుపు నిండా మనస్ఫూర్తిగా అనొచ్చు, మేము హిందువులాగా బతకచ్చు అని చెప్పేసి ఆ ఆనందంతో ఏడ్చుకుంటా మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు. ముసలోళ్ళు, లేడీస్ కానీ జెంట్స్ కానీ మీడియా వెళ్ళి వాళ్ళకి ఎవరికి ఓటేసిండ్రు అని అంటే భయంతో చెప్పుకోలేకపోయినరు వాళ్ళు బయటికి. ఇన్ కేస్ బీజేపీ గెలవకపోతే మేము మాట్లాడిన వీడియో వైరల్ అయితే తర్వాత ఈ టీఎంసీ గుండాలు వచ్చి మమ్మల్ని ఏం చేస్తారో అన్న భయంతో చెప్పుకోలేకపోయినరు. కానీ వాళ్ళందరికీ ఫుల్ క్లారిటీ ఉన్నదికి మేము వేసడం మాత్రం ఒక పార్టీకి వేసినాము, చెప్పడం మాత్రం ఇంకొక పార్టీకి చెప్పినా కూడా ఒక్కసారి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మమ్మల్ని, మా ఆడపిల్లల్ని, మా మహిళల్ని ఎవరైతే రేపులు చేసి, ఎవరైతే టార్చర్ చేసి, ఎవరైతే నరకాన్ని చూపించిండ్రో వాళ్ళని కొట్టినట్టు కొట్టుకుంటా వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ పడేలా చేసుకోగలుగుతాము ఇన్ కేస్ బీజేపీని తీసుకొస్తే అని వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయినరు అని అంటే, ఇవాళ ఓటింగ్ వాళ్ళు 96% ఓటింగ్ అయింది అని అంటే దానికి క్లియర్గా క్లారిటీ వచ్చేసిందికి హిందూస్ అంతా ఒక్కటయ్యి ఒక్కసారి అనుకుంటే వెస్ట్ బెంగాల్లో బాంగ్లానా కొడుకుల్ని, పాకినా కొడుకుల్ని తరిమి కొట్టి వాళ్ళ రాజ్యాన్ని స్థాపించుకున్నారు అని చెప్పడానికి. అండ్ ఇంకోటి, మమతా బెనర్జీ టైంలో అక్కడ ఉన్న థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ మా వల్ల ఇక్కడ బిజినెస్ చేయడం కాదు అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోతే అక్కడ ఉన్న యువతకి జాబ్స్ లేక, శాలరీస్ రాక, బతకాలన్న ఆశ ఇక్కడికి ఏం చేయాలనో అర్థం కాక వెస్ట్ బెంగాల్ని వదిలి వేరే సైడ్ వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్స్ వచ్చినాయి. కానీ వన్స్ బీజేపీ గెలిచిన తర్వాత అదే ఏ కంపెనీస్ అయితే థౌజండ్స్లో వెళ్ళిపోయినాయో అదే కంపెనీస్ మళ్ళీ తిరిగి థౌజండ్స్లో మళ్ళీ బెంగాల్కి వచ్చి మేము ఇన్వెస్ట్ చేస్తాం బెంగాల్లో అని చెప్పేసి ముందరకు వస్తున్నాయంట. సో దీన్ని అంటే బీజేపీ గెలవడం వల్ల అక్కడ హిందూస్కి వాళ్ళ రైట్స్, వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ హోప్సే కాకుండా వాళ్ళకు ఫ్యూచర్ అండ్ వాళ్ళకి వర్క్ కూడా తిరిగి వచ్చింది అని
ఒక క్లారిటీ అయితే సోషల్ మీడియాలో రన్ అవుతుంది. ఆర్జేకర్ కాలేజ్లో ఆ విక్టిమ్ వాళ్ళ మమ్మీ ఏదైతే ఆ పెయిన్ని చూసిందో ఆ పెయిన్కి రిజల్ట్ ఎంత భయానక ఇచ్చింది పబ్లిక్ అంటే కూడా, కి అమ్మ మీకు మమత ఉన్నప్పుడు న్యాయం జరగలేదు కదా, ఇప్పుడు నీకే సీట్ ఇస్తున్నాము, నువ్వే నిలబడు, నువ్వు గెలిచి నీ న్యాయాన్ని నువ్వే తీసుకోవచ్చు అని చెప్పి బీజేపీ ఇచ్చిన బూస్టింగ్ అండ్ ఓటర్లు వేసిన ఓట్లకి ఆ తల్లి కళ్ళల్లో నుంచి ఎంత ఎట్లా అంటే ఇప్పుడు నాకు నిజంగా మా కూతురికి జరిగిన అన్యాయానికి ఇప్పుడు సమాధానం దొరుకుతుంది, ఇప్పుడు నేను తీసుకొచ్చుకుంటా సమాధానాన్ని అని అంత రేంజ్లో ఆమె కళ్ళల్లో కూడా ఆ పెయిన్ అయితే కనిపించింది. పాపం రేఖా పాత్ర అనే అమ్మాయికి కూడా టికెట్ ఇచ్చారు, ఆమె కూడా గెలిచింది. సందేశ్ కలిలో జరిగిన ఆడవాళ్ళపై జరిగిన హింసని బయట పెట్టడం వల్ల ఆమెకి ఘోరాతి ఘోరంగా నరకం చూపించారు. ఆమెకు కూడా బీజేపీ టికెట్ ఇచ్చి ఆమెను కూడా గెలిపించుకున్నది. ఇంకొక ఆమె బీజేపీకి సపోర్ట్ చేస్తూ వేరే వాళ్ళది అంటే బీజేపీకి సపోర్ట్ చేస్తున్న మహిళ అక్కడ కొన్ని ఇళ్లలో పని చేసుకుంటా ఉంటుంది. బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి ఆమెని ఎంత ఘోరంగా కొట్టిండ్రు అని అంటే పాపం ఆమె హాస్పిటలైజ్డ్ అయిపోయింది. ఆమెకి కూడా బీజేపీ టికెట్ ఇచ్చి దగ్గరుండి మరీ గెలిపించుకున్నది. సో ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో వాళ్ళకి ఓన్లీ ఒక గవర్నమెంట్ చేంజ్ చేసిండ్రు అనుకోవడం కన్నా వెస్ట్ బెంగాల్లో వాళ్ళ లైఫ్లని రిటర్న్ తెచ్చుకున్నారు అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో హిందూస్ అనుకుంటే వాళ్ళ ఫ్రీడమ్ కోసం అండ్ వాళ్ళ ఫ్యూచర్ కోసం ఎట్లయితే గవర్నమెంట్ని చేంజ్ చేసుకున్నారో హ్యాజ్ ఇట్ ఈస్ దేశం మొత్తంలో ఉన్న అందరూ ఈ చొరబాటుదారుల్ని పంపించి హిందూస్ పైన జరుగుతున్న ఘోరాలని కానీ లేకపోతే ఈ జిహాదీ గాళ్ళని కానీ వీటిని తగ్గించాలి అని అంటే మనం కూడా పడుకున్న హిందూస్ అందరూ ఒక్కసారి లేచి మనం కూడా మనకి ఏ గవర్నమెంట్ ఉంటే సేఫ్ అవుతాము, మన ఆడపిల్లలతోని కానీ మన అన్నదమ్ములతోని కానీ ఇట్లాంటివి జరగకుండా ఉండాలి అని అంటే మనం ఎట్లాంటి గవర్నమెంట్లని ఫామ్ చేయాలో ఇప్పుడు బెంగాల్ పబ్లిక్ అయితే క్లారిటీగా మీకు చూపించిండ్రు అని అనుకుంటున్నా. అట్లీస్ట్ ఈ ఎలక్షన్తోనైనా కానీ ఇక్కడ నుంచి వెళ్ళైనా కానీ మార్పు అనేది స్టార్ట్ అయితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. ఎట్ ద సేమ్ టైం బెంగాల్లో అక్కడ ఉన్న ఇల్లీగల్ చొరబాటుదారులు అందరూ బయట కురికిపోతారా అంటే మేబీ పోవచ్చు, పోలేకపోవచ్చు. అట్లాంటి వాళ్ళు ఈ దేశంలో వాళ్ళకు అనుకూలమైన ఏ గవర్నమెంట్లు ఉంటాయో ఆ గవర్నమెంట్ స్టేట్లలోకి వచ్చి అక్కడ స్టెబుల్గా ఉండిపోదామని చెప్పి ట్రై చేస్తారు. సో జాగ్రత్త, ఇట్లాంటి వాళ్ళు మీ ఏరియాల దగ్గర కానీ కనిపిస్తే కంపల్సరీ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ ఇల్లీగల్గా ఉన్న ఎవడైనా సరే, అదే పాకినా కొడుకు కానీ బంగ్లా నా కొడుకులు కానీ ఏ బిచ్చపొడైనా సరే వాళ్ళని మాత్రం బయటకి తరిమి కొట్టేదాకా మాత్రం అస్సలు వదలొద్దు. చేంజ్ అవుతారు ఇక్కడ నుంచి వెళ్ళైనా కానీ హిందూస్ లేచి ఇప్పుడైనా కానీ నెక్స్ట్ మన సత్తా ఎందుకు చూపిస్తారు అని చెప్పి గట్టిగా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.